లేదంటే నీకు ఏ రకమైన ఆర్డర్స్ ఉన్నాయి అసైన్మెంట్ ప్లాన్స్ లోన్ ఇవ్వు అని మనం చూపియండి అని అంటాం. మన దగ్గర లేవు, ఇవ్వదని ఎవరు చెప్పలేదు. కాకపోతే ధర్నీ ప్రకారంగా ఎప్పుడైతే మనం ధర్నీలో ఎప్పుడు అయితే ప్రతి పంటపడానికి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్ కూడా అదే ఫెసిలిటీ ఉంటే ఇస్తామని చెప్పడం. దానికి కొన్ని వస్తున్నాయి, రావట్లేదు అంటున్నారు. వచ్చిందాన్ని ఇవ్వండి తప్ప రాదాన్ని మిమ్మల్ని బలవంతంగా రాజధాని ఏమవుతుంది ఏం చెప్తలేదు. మేనేజర్లు కూడా అన్ని బ్రాంచ్లలో అన్ని మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ప్రాక్టికల్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరైనా ఎవరు వస్తే వాళ్ళకి డెలివరీ చేయండి. ఒకవేళ మీరు చేసే క్రమంలో మీ ధర్నీలో కట్టి అయిపోతే చేయాలి, అది క్లియర్గా అసలు చెప్పండి, ఆ రైతు చెప్పండి. ఈ అసైన్మెంట్ తర్వాత కొన్ని వారపాడులో ఆ ఎంఆర్ ఆఫీస్ కాస్ట్ సిఓ గారు నోడల్ ఆఫీసర్ ఈ డిసిసిబి నోడల్ ఆఫీసర్స్ కానీ సిఓ గారు చెప్పడం ఏంటంటే ఏ సొసైటీ ఆ షెడ్యూల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు 23, 24, 25 సంవత్సరాలు కానీ ఏ సొసైటీ ఉన్నా మీరు ఇంత అమౌంట్ రెన్యువల్ చేయాలి, ఈ డేట్లలో చేయాలని చెప్పి ఖచ్చితంగా షెడ్యూల్ ఫిక్స్ చేసి వాళ్ళకి రేపే సప్లై వెళ్ళిపోయి ఈ మార్చి లోపల ఎవరెవరు ఎంత చేయాలి ఎలిజిబుల్ ప్రకారం చేయడానికి మాత్రం ఫిక్స్ చేయాలి. ఎందుకంటే నాకే మా సొసైటీ 20 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉంది అని మీటింగ్లో చెప్పారు. నాగర్ పవర్ మీటింగ్ 20 కోట్లు అన్ని రెన్యువల్ చేసినా మా దగ్గర 20 కోట్లు ఎందుకు నేను అడుగుతున్నాను. నేనే సన్న 20 కోట్ల అవుట్ స్టాండింగ్ అంటే ఓట్లు ఇస్తున్నారు సొసైటీ. అందుకోసం మా 20 కోట్ల సొసైటీ సీనియర్ అంతా మా దగ్గర లేదు సార్ అంతా ఎప్పుడప్పుడు రెగ్యులర్గా చేసినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా దాన్ని మేనేజర్స్కి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ సొసైటీ ఏ డేట్లో ఎంత అమౌంట్ రెన్యువల్ చేయాలి మనకి. ఎందుకంటే ఎల్టీలోనేమో రెగ్యులర్గా 5 ఉంటుంది. మొదలు మనం ఈ 6 నెలల పీరియడ్లో మనం చేయలేము అంత దూరం. కాకపోతే మన జిల్లాలో మన పక్కనే అన్నాడు మొదటి స్థానాన్ని తీసుకొస్తామంటే మనం తెలంగాణ జిల్లాలో 9వ స్థానంలో ఉన్నాం. అంటే 9 డిసిసి జిల్లాలో మనదే లాస్ట్ డిసిసి. అన్ని రకాల ఒక ఎంపీఏ తప్ప ఎన్పిఏ అది 2-3 సంవత్సరాల కొంచెం రికవరీ తెచ్చుకోవడం వల్ల అది జరిగింది. డిస్కామ్లో ఇష్యూ చూస్తే కూడా మనమే 9వ స్థానం. తర్వాత గెట్ లెవెల్లో కూడా మనమే 9వ స్థానం. లోనింగ్ ఇష్యూ చేయడంలో అంటే అన్ని రంగాల్లో కూడా మనం వెనకబడి ఉన్నాం. అందుకోసం ఆ వెనకబాటుతనాన్ని పాలకం మొదటి నుంచి వెనకబడ్డది ఇప్పుడు కూడా వెనకబడకుండా తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత మీరు అన్నట్టు ఎల్టీలో విషయంలో 50% కాదంటే ఆల్రెడీ సార్ క్లారిఫై చేశారు. దాంట్లో ఇంతకంటే ముందు ఎంసీలో కూడా చాలా సందర్భాలు నేనే సజెస్ట్ చేసిన మేము 50% రికవరీ చేస్తాం. ఆ చేసిన దాంట్లో సగం ఏమని అడిగారు అంటే మేము ఒక 50 లక్షలు వసూలు చేస్తే మాకు ఎట్లో 25 లక్షలు ఏంటని అడిగారు. ఏ సీఎం కూడా దాని నుంచి పట్టించుకోలేదు. వాళ్ళు నా బాటలో తీసుకెళ్ళి కూడా ఒప్పుకోలేదు, నా బాటలో అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. దానికి ఏమైనా కావాల్సిన అట్లా పెట్టుకున్నారు. కాబట్టి ఓట్ ఫండ్స్ మన దగ్గర ఉన్నంత మాత్రమే మనం వాడుకోగలుగుతాం. అది మనం చెప్పినా మనం వినరు. అందుకోసం దానికంటే పొందలేదంటే మన ప్రయత్నంలో మనమే వాళ్ళ మీద ఆధారపడకుండా మనమే 50% రికవర్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం అవకాశం మనకు వస్తుంది. కాబట్టి దాని ఒకటి. తర్వాత న్యూ బ్రాంచెస్ గురించి కూడా మనకి ఎందుకంటే బిలో 5% ఎంపీ వచ్చింది కాబట్టి పోయిన సంవత్సరం దానికి ఒక 7 నుంచి 10 బ్రాంచెస్ ప్రపోజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అర్బన్ బ్రాంచెస్ పెట్టి షాద్నగర్ బ్రాంచ్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల 4, తర్వాత రూరల్ కూడా 5 బ్రాంచెస్ ప్రపోజ్ చేయాలని ఆలోచన వచ్చినాం. పారామీటర్స్ తయారు చేసి బ్రాంచెస్ పెంచితే బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు మనం 22 బ్రాంచ్లు 10-30 బ్రాంచ్కి 50 కోట్లు వచ్చి 16,000-7,000 కోట్ల వరకు బిజినెస్ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతో బ్రాంచెస్ పెంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. వేరే గూగుల్ పే, ఫోన్పే సంగతి కూడా మనకు గతంలో ఇంతకంటే ముందు మనం ఆల్రెడీ అప్లై చేసినాం. అయితే అది ఆర్బీఐలో పెండింగ్ ఉందని చెప్పి నిర్ణయం చేస్తుంది. దాన్ని ఎక్కడైతే ఆర్బీఐలో ఎవరైతే ఆ కన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం రిసర్వ్ చేసినామో మా దగ్గర ప్రపోజల్ రాలే, వస్తే 1 వీక్లో సాల్వ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాన్ని ప్రాసెస్ చేస్తున్నామని దాని గురించి మాట్లాడి గూగుల్ పే, ఫోన్పే వస్తే చాలా కాలం నుంచి అందరూ అడుగుతున్న సమస్యనే. దాన్ని కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం. బ్రాంచెస్ పెరిగితే ఆ ఫెసిలిటీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత మనకేంటంటే ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ గురించి సాధించాడు. ఇంకోటి ఏంటంటే సిఇఓలు ఇక్కడ ఉన్నోళ్ళు డే ట్రేడ్లో కానీ తర్వాత ఇంటర్నెట్లో
ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయలేకపోవడం వల్లనే మన లక్ష్మణ సస్పెండ్ అయ్యింది తప్ప ఆయన తప్పు చేసి సస్పెండ్ కాలేదు. అంటే అది పాప ఎవరు పిఎస్ఏ సిఇఓలు అధికారులు ఎవరో సస్పెండ్ చేయలేదు, మీరే ఆయన సస్పెండ్ చేయించారు. గతంలో ప్రకాష్ కుమార్ సస్పెండ్ అయిన బాధ మాకుంది. అందుకంటే ముందు కుబేర్ నేను మా పార్టీలో వచ్చిన తర్వాత ముగ్గురు సీఈఓలు ఇంటికి పంపించాం మేము. ఎందుకంటే లాస్ట్ సందర్భంగా నేనే పెట్టాల్సి వచ్చింది ఎవరికి లక్ష్మణ గారిని ఇంటికి పంపడానికి. అంటే బాధాకరంగా పెట్టినా కానీ కంపల్సరీ పరిస్థితి ఆర్సీఎస్ ఆర్డర్స్ మనం ఒబే చేయాలి కాబట్టి కంపల్సరీ ఆ ఇష్యూ జరిగింది. అందుకోసం సీఈఓలకు ఇన్ని మీటింగ్లలో కూడా ఎప్పుడు ఎవ్రీడే డేట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే మాత్రం నెక్స్ట్ డే ఫాలోఅప్ చేసి మనం ఒక సిస్టమ్ తీసుకొస్తాము. రేపు మళ్ళీ ఒకసారి సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ డేట్ చేంజ్ సొసైటీకి నెక్స్ట్ డే నుంచి అన్ని ఫెసిలిటీస్ బంద్ చేస్తే తప్ప ఆ సొసైటీ బాగుపడదు. అందుకోసం వాళ్ళకి డేట్ చేయకుండా వాళ్ళందరూ వాళ్ళు నిన్న చూసిన ఒక ఆయన 11 నాడు చేసిండు, ఒక ఆయన 15 రోజులు చేసిండు, ఒక ఆయన 21 నాడు చేసిండు. అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర తెలిసే డేట్ చేసిన సొసైటీల పరిస్థితి అన్ని కూడా ఇక్కడ అప్డేట్ అయింది. అది ముఖ్యంగా సీఈఓలు చెప్తున్నా, మీ వీళ్ళు ఉన్న సీఈఓలు కానీ మనకి సంబంధించిన తర్వాత ఈ మేము బ్యాంకు వాళ్ళకంటే నాకు చిన్న డౌట్ వచ్చింది.